Welcome to day 14 of C language series. ఈ వీడియోలో స్ట్రక్చర్స్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రక్చర్ ఈస్ ఎ యూజర్ డిఫైన్ డేటా టైప్ విచ్ స్టోర్స్ ఎలిమెంట్స్ ఆఫ్ డేటా టైప్. స్ట్రక్చర్స్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అని సింగిల్ నేమ్ తో గ్రూప్ చేయడం. ఇది స్ట్రక్చర్స్ యొక్క సింటాక్స్. స్ట్రక్చర్స్ యూజ్ చేయడం వల్ల అన్ని సింగిల్ గ్రూప్ లో చేయొచ్చు. లైక్ ఒక స్టూడెంట్ కి నేమ్, ఏజ్, మార్క్స్ అని డిఫరెంట్ డేటాని ఒక స్ట్రక్చర్ లో ప్లేస్ చేస్తున్నా. లైక్ ఎగ్జాంపుల్ లో స్ట్రక్ట్ అంటే స్ట్రక్చర్ కీవర్డ్, స్టూడెంట్ అంటే స్ట్రక్చర్ నేమ్, క్యార్ నేమ్ అంటే నేమ్ ని స్టోర్ చేస్తుంది, ఇంటి ఏజ్ అంటే ఏజ్ ని స్టోర్ చేస్తుంది, ఫ్లోట్ మార్క్స్ అంటే మార్క్స్ స్టోర్ చేస్తుంది. డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్స్. ఫస్ట్ వన్ సెపరేట్ డిక్లరేషన్ అంటే స్ట్రక్చర్ ని డిజైన్ చేస్తున్నాం, వేరియబుల్ ని తర్వాత క్రియేట్ చేస్తాం. లైక్ ఎగ్జాంపుల్ లో స్ట్రక్చర్ స్టూడెంట్ అంటే స్ట్రక్చర్ నేమ్, S1 S2 అంటే స్ట్రక్చర్ వేరియబుల్. ఫస్ట్ క్రియేట్ చేశాక వేరియబుల్స్ ని తర్వాత డిక్లేర్ చేసాం. సెకండ్ వన్ కంబైన్డ్ డిక్లరేషన్ అంటే స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తున్న టైంలోనే వేరియబుల్స్ ని డైరెక్ట్ గా క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ లో సెపరేట్ గా స్ట్రక్చర్ స్టూడెంట్ S1 S2 అని రాయాల్సిన అవసరం లేదు, బికాస్ వేరియబుల్స్ S1 S2 ఆల్రెడీ స్ట్రక్చర్ డెఫినేషన్ లోనే క్రియేట్ చేసాం. యాక్సెసింగ్ స్ట్రక్చర్ మెమరీ. స్ట్రక్చర్ లో మనం చాలా వేరియబుల్స్ ఉంటాయి కదా, లైక్ నేమ్, ఏజ్, మార్క్స్, ఇవన్నీ ఒకే ప్లేస్ లో గ్రూప్ చేస్తాం. కానీ వాల్యూస్ ని డిస్ప్లే చేయాలంటే డాట్ ఆపరేషన్ యూజ్ చేస్తాం. టెక్స్ట్ లో స్ట్రక్చర్ వేరియబుల్ డాట్ మెమరీ నేమ్, ఎగ్జాంపుల్ లో S1 డాట్ నేమ్ అలా తీసుకుంటాం. ఇప్పుడు ప్రోగ్రామ్ లో హ్యాష్ ఇంక్లూడ్ స్ట్రింగ్ డాట్ హెచ్ అంటే స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ కోసం వాడతాం. స్ట్రక్చర్ స్టూడెంట్ అంటే స్ట్రక్చర్ ని క్రియేట్ చేసాం. రోల్ అంటే రోల్ నెంబర్ ని స్టోర్ చేయాలి. క్యార్ నేమ్ అంటే నేమ్ ని స్టోర్ చేయడానికి వాడతాం. 50 అంటే 50 క్యారెక్టర్స్ వరకు తీసుకోవచ్చు. ఫ్లోట్ మార్క్స్ అంటే మార్క్స్ ని డెసిమల్స్ తో స్టోర్ చేయాలి. స్ట్రక్చర్ స్టూడెంట్ S1 అంటే S1 అనే స్ట్రక్చర్ వేరియబుల్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు S1 లో రోల్, నేమ్, మార్క్స్ అని 3 వేరియబుల్స్ ఉంటాయి. S1 డాట్ రోల్ ఈక్వల్ టు 100 అని నేను అసైన్ చేస్తున్నా. స్ట్రింగ్ కాపీ S1 నేమ్ అని స్ట్రింగ్ అసైన్ చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ గా పనిచేయదు, సో స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ యూజ్ చేస్తాం. S1 డాట్ మార్క్స్ అంటే మార్క్స్ ని అసైన్ చేస్తున్నా. రోల్ %d అంటే ఇంటీజర్. అట్లాగే S1 డాట్ రోల్ అని ఇచ్చా కాబట్టి S1 డాట్ రోల్ లో ఏది ఇచ్చానో అది ప్రింట్ అవుతుంది. నేమ్ %s అంటే స్ట్రింగ్. S1 డాట్ నేమ్ లో సాయి అని ఇచ్చా కాబట్టి సాయి అని ప్రింట్ అవుతుంది. ప్రింట్ ఆఫ్ మార్క్స్ %.2f అని ఇచ్చా కదా, %.2f అంటే నోట్ విత్ 2 డెసిమల్ ప్లేసెస్. S1 డాట్ మార్క్స్ లో ఏదైతే అసైన్ చేశానో అది ప్రింట్ అవుతుంది. అవుట్పుట్ లో మనకి ఇలా వస్తుంది. ఇంకా డీటెయిల్ నోట్స్ కావాలంటే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేశాను. వాటి లింక్స్ మన పేజ్ బయోలో ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి.